హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ శ్రావణి. ఇవాళ నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే కంపేరింగ్ నెంబర్స్. ఈ కంపేరింగ్ నెంబర్స్లో మనం యూస్ చేసే సింబల్స్ ఏంటంటే గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, ఈక్వల్ టు సింబల్. ఈ సింబల్స్ యూస్ చేసేసి మన నెంబర్స్ అనేవి కంపేర్ చేస్తాం. అయితే ఈ కాన్సెప్ట్ అనేది మనకు యూకేజీలో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంత చిన్న ఏజ్ పిల్లలకి చెప్పాలంటే మనం ఈజీగా ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పండి, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ 9 చాక్లెట్స్ తీసుకోండి, ఇక్కడ 5 చాక్లెట్స్ తీసుకోండి. ఏది ఎక్కువమ్మా అని చెప్పండి. అడిగితే వెంటనే చిన్నపిల్లలు చూడగానే ఇది చెప్పేస్తారు. అప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ చెప్పాక తర్వాత ఇది చెప్తే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. 9 ఎక్కువ 5 ఎక్కువ అంటే 9 అని చెప్తారు. 9 గ్రేటర్ దాన్ 5. ఆఫ్టర్ దట్ 2 ఎక్కువ 7 ఎక్కువ అంటే 7 ఎక్కువ అంటారు. అంటే 2 లెస్ దాన్ 7. 4 ఇక్కడ 2 డిజిట్స్ సేమ్ కాబట్టి 4 ఈక్వల్ టు 4. ఇక్కడ 24 12 ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డిజిట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ డిజిట్ ఇక్కడ 2, ఇక్కడ 1. ఇక్కడ రెండిట్లో ఏది గ్రేటర్ అమ్మా అని అడగాలి. 2 అని చెప్తారు కాబట్టి 24 గ్రేటర్ దాన్ 12. ఇక్కడ 43 57. ఏది 4 పెచ్చా 5 పెచ్చా అని అడగండి. 5 అంటారు. అంటే 43 లెస్ దాన్ 57. ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు 15 ఈక్వల్ టు 15. ఇక్కడ వరకు ఈజీ ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ డిజిట్స్ డిఫరెంట్ ఉంటాయి. పైన ఏంటంటే డిజిట్స్ సేమ్. ఇక్కడ సింగిల్ డిజిట్, ఇక్కడ సింగిల్ డిజిట్. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. ఇక్కడ ఏంటంటే డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈజీ ట్రిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయండి. 1 2 3 డిజిట్స్ అని. ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 12. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ ఎంత 2. కాబట్టి 3 డిజిట్స్ ఎక్కువ, 2 డిజిట్స్ ఎక్కువ, 3 కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్. 987 గ్రేటర్ దాన్ 12. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 2 డిజిట్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 3 డిజిట్స్. అప్పుడు మనం డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఇక్కడ ఎక్కువ కాబట్టి 42 లెస్ దాన్ 437. ఇక్కడ ఏంటి 137 137 నెంబర్ సేమ్ కాబట్టి ఈక్వల్. ఇది ఫ్రెండ్స్ కంపేరింగ్ నెంబర్స్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.